ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మరి ఆత్మీయ సంఘ బిడ్డలందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ఈ యొక్క సమయంలో ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, మహాగణుడవు, మా యొక్క ఆశ్రయదుర్గంనైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నా ప్రభా. సమయంలో ప్రభా తండ్రి హయాతుకు ప్రభు నీ పరిశుద్ధతను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నా ప్రభా. ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, బలవంతుడైన దేవుడు అని, నితుడకు తండ్రివని, సమాధానకర్తగా అధిపతివని ప్రభా నేను స్తుతిస్తున్నాం ప్రభా, నేను కనపరుస్తున్నాం ప్రభా. అయా గడిచిన కాలం అంతా కూడా ప్రభా నీ కృపా రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభా అయా మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని పోషించి ప్రభా తండ్రి యొక్క అయా మరొక వారంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభా. ఈ సమయంలో ప్రభా వాక్యం కొరకు నిలబడి ఉన్న నన్ను ప్రభా నీ చేతి నీటిలో కప్పి ప్రభా తండ్రి ఏసయ్యా నా యొక్క నాయన నోటికి ప్రభు నీ యొక్క వాక్యాన్ని అందించి ప్రభా అయా నా నోటిని వాడిగలకు అడ్గముగా చేసి అయా అదిగో ప్రభు వాక్యాన్ని ప్రభు చెప్పుచుండగా ప్రభు వినువారందరికీ నాయన తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభు. వినువారందరినీ ప్రభు ఆశీర్వదించండి ప్రభు. వినువారందరూ ప్రభు వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకొని ప్రభు వాక్యానుసారం జీవిస్తూ ప్రభు ముందుకు సాగిపోడు సహాయం చేయండి ప్రభు. ఈ యొక్క రాకడి దినాల్లో అంత్య దినాల్లో ప్రభు తండ్రి యేసయ్యా అదిగో నాయన నీ యొక్క వాక్యంతో ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభు అయా నీ యొక్క నిత్య జీవానికి నాయన తండ్రి ప్రవేశించుటకు నాయన పరిశుద్ధాత్మదేవ వాక్యలో ఉన్న అనేక సత్యాలు మాకు తెలియజేసి ప్రభా అవి నీ నీత్యానుసారంగా ప్రభా జీవిస్తూ ప్రభు ముందుకు సాగిపోడుగు పరిశుద్ధాత్మదేవ ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని మీకు సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లించుకొంచు తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు అంటే యెహోవా యొక్క మాట. దేవుని యొక్క మాట సత్యమైనది. యెహోవా వాక్కు మరి ఏదైనా మనకి సెలవిచ్చిన ఎడల అది తప్పక జరిగేదిగా ఉంటుంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు కొన్ని శ్రేష్టమైన మాటలను తెలియజేయటము జరుగుతూ ఉంది. ఇశ్రాయేలును గూర్చి దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు ఉద్దేశించిన సంగతులు దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు ఉద్దేశించిన సంగతులు మరి నీ గురించి ఉద్దేశించిన సంగతులు నీకు తెలియకపోవచ్చు, నా గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి స్పష్టంగా తెలుసు. అందుకే మరి నా కుమారుడా నీ గురించి ఉద్దేశించిన సంగతులు నీవి ఎరగవు, కానీ నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునని దేవుడు స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి సంగతులు ఎలాంటివని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే అవి రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉన్నాడు. అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అంటే మీకు ఆశ కలుగు చేయనట్లుగా నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు ఏవై ఉన్నావో అవి సమాధానకరమైనవే
కానీ హానికరమైనవి ఏవి కావని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి. దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులు చాలా మన యొక్క జీవితాల్లో మేలు చేసేవి, మనకి మంచి కలుగజేసేవి దేవుని యొక్క ఉద్దేశాలు. అక్కడ ఎటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీయులు నెబుకద్నెజరు చక్రవర్తి ఈ యొక్క ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలీయుల్ని యూదుల్ని బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిన తరువాత దేవుడు చెప్తున్న మాటలు. యూదులందరినీ కూడా బబులోను దేశానికి తీసుకెళ్ళిన తర్వాత బబులోను దేశంలో వారు 70 సంవత్సరాలు చెరగా ఉన్న సమయంలో వారు పడుతున్న కష్టాలకు, వారు పడుతున్న నిందలకు, వారు అనుభవిస్తున్న అవమానాలకు మరి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన ఉద్దేశాలు నీ ఎడల కలిగి లేను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ పై వచనాల్లో మనం గమనించినట్లయితే 29వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. వీరు బబులోను దేశానికి వెళ్ళటానికి కారణము ఏంటంటే వారి యొక్క పాపాన్ని బట్టి. బబులోను దేశానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే అవిధేయతను బట్టి. వీరు దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో, దేవుణ్ణి వెంబడించని స్థితిలో, దేవుడి మీద ఆధారపడిన స్థితిలో, దేవుడు ఇచ్చిన ఆ యొక్క న్యాయ విధులు ఏవైతే ఉన్నావో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా త్రోసివేసిన సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క యూదులను నెబుకద్నెజరు చక్రవర్తికి అప్పచెప్తూ ఉన్నాడు. అందుకే మరి దేవుడు తన ప్రేరేపణ చేత అంటున్నాడు. ఎవరు ప్రేరేపణ చేత? దేవుని ప్రేరేపణ చేత బబులోను దేశానికి వీరిని పంపించటము జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు లోబడని ప్రజలుగా అయిపోయిన సందర్భంలో అలా బబులోనికి వెళితే అక్కడ వారు అనుభవిస్తున్న కష్టానికి, వారు పడుతున్న వేదనకు, వారు పడుతున్న నిందకి ఏం జరిగిద్దంటే ఆ సమయంలో దేవుణ్ణి తెలుసుకుంటారని, ఆ సమయంలో దేవుణ్ణి వెంబడిస్తారని దేవుడు తన ప్రేరేపణ చేత ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క ఇశ్రాయేలీల్ని ఆ యొక్క బబులోను దేశానికి బానిసలుగా పంపిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని చేయమంటూ ఉన్నాడు? అక్కడ కింద మనం గమనించినట్లయితే, ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లుగా మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించడం అంటున్నాడు. మీరు బబులోను బానిసత్వంలో ఉన్నంత కాలము కూడా మీరు సంతోషంగానే ఉండండి, ఆనందంగానే ఉండండి. అక్కడ కలుగుతున్న కష్టానికి, అక్కడికి వస్తున్న బాధకి మీరు ఎంత మాత్రము దుఃఖపడొద్దు. ఎందుకంటే నేను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు సమాధానకరమైన ఉద్దేశాలను నేను ఇస్తున్నా కానీ హానికరమైన ఉద్దేశాలు నేను కలుగజేయను అనేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కుగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నతకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని వెంబడించిన సమయాల్లో, దేవుని మాట వినని సమయంలో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే కొన్ని కష్టాలకి గురి చేసి మరలా దేవుడు మనల్ని తన వైపు త్రిప్పుకోవటము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి అందుకే మరి తండ్రి శిక్షించిన కుమారుడు ధన్యుడు. దేవుడు కూడా మనకు తండ్రిగా ఉన్నప్పుడు, మరి మన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని శిక్షించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క శిక్షణలో మనం ఏం చేస్తామంటే పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగేవారిగా ఉంటాము. అక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా మరి తన యొక్క ఆస్తి మొత్తము అవు చేసుకొని కనీసం తినటానికి తిండి లేని స్థితిలో ఎవరు గుర్తొచ్చారంటే తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడ పందులు తినే పట్టుతో నేను కడుపు నింపుకోవడం కంటే నేను వెళ్ళి నా తండ్రి ఇంట ఒక నౌకరుగా నేను జాయిన్ అవుతాను, ఒక దాసుడిగా జాయిన్ అయితే నేను పరిపూర్ణంగా నాకు ఆహారం దొరికిద్ది అనేసి అక్కడ ఆ యొక్క తప్పిపోయిన కుమారుడైన చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రిని ఎదుగుతూ వస్తున్నాడు. అలాగే మనం కూడా దేవునికి అవిధేయత చూపించే సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కష్టాల బాటలో నడిపిస్తాడు. ఆ కష్టాల బాటలో మరలా మనము దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన వైపు చూచేవాడిగా ఉంటాడు. మరి మనల్ని ఉద్దేశించిన సంగతులను మరి మన యొక్క జీవితాల్లో చేసేవాడిగా ఉంటాడు. మనకు నిరీక్షణ కలుగునట్లుగా, సమాధానం
సమాధానకరమైన వాటిని మన యొక్క జీవితాల్లో జరిగించి మనలో ఉన్న అసమాధానాన్ని తీసివేసేవాడిగా ఉంటాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా 12వ వచనంలో అంటూ ఉంటారు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతునంటున్నాడు. ఏం చేయాలి? దేవునికి మనము మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మొర ఆలకిస్తానని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు, ప్రార్థన వినేవాడు మన దేవుడు, ప్రార్థనకు జవాబు దయచేసేవాడు మన యొక్క దేవుడు. మన యొక్క ప్రార్థన త్రోసివేయక మనం చేసే ప్రతి కన్నిటి ప్రార్థనకు వెనక ఒక గొప్ప విజయాన్ని కలుగజేసేది మన యొక్క దేవుడై ఉన్నాడు. మీరు నాకు మొర్రపెట్టండి, ఆ శ్రమలో, మీకు వచ్చిన శ్రమలో, మీకు వచ్చిన నిందలో, మీకు వచ్చిన ఉపద్రవములో మీరు నా పాదాలు పట్టుకొని నన్ను వెంబడించిన ఎడల, నాకు ప్రార్థన చేసిన ఎడల నేను తప్పకుండా అని మనవి ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ముందుగానే ఇర్మియా ప్రవక్తకి దేవుడు తెలియజేశాడు, నేను ఇశ్రాయేలీల్ని బబులోను దేశానికి చెరగా తీసుకొని వెళ్తాను, అక్కడ 70 సంవత్సరాలు వారి బానిసత్వం తర్వాత మరలా కూడా వారిని యూదా దేశానికి పంపిస్తానని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఈ యొక్క 70 సంవత్సరాల తర్వాత ఎందుకు పంపిస్తూ ఉన్నాడంటే, ఈ 70 సంవత్సరాల్లో వీరు విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి యొక్క శ్రమలన్నిటినీ కూడా చూచి ప్రతి శ్రమ నుండి వారికి గొప్ప విడుదల కలుగజేసి వారిని తిరిగి సురక్షితంగా ఆ యొక్క యూదా దేశానికి పంపించడము జరుగుతూ ఉంది. మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను నీ మనవి ఆలకిస్తానన్నప్పుడు ఆ యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం మనకు చూసినట్లయితే, యెషయా గ్రంథం 65:24లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, వారికి ఇలాగు జరుగును, వారు ఈ వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అంటున్నాడు. హల్లెలూయా! ఎంత చక్కగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. వారు వేడుకొనక ముందే నేను ఉత్తరమిస్తాను. అక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ యొక్క ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటూ ఉన్నాడు. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను. ఎప్పుడు వేడుకొనక మునిపే దేవుడు మనకు ఉత్తరమిస్తాడంటే, మన యొక్క హృదయము విరిగి నలిగి ఉండాలి. మన యొక్క హృదయము మరి నలుగుగొట్టబడితే, మన యొక్క హృదయము విరవబడితే, మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి చెడు తలంపులు, చెడు ఆలోచనలు బయటకు వెళ్ళిపోయి మన యొక్క హృదయంలో దేవుణ్ణి పూర్ణ అంగీకారంతో మనం స్వీకరిస్తే, మన యొక్క పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే, వారు వేడుకొనక ముందే నేను వారి యొక్క ప్రార్థన ఆలకిస్తానన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఒకే ఒకటి మనల్ని అడుగుతున్నాడు దేవుడు యొక్క సమయంలో, మన యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. మన యొక్క హృదయంలో ఉన్న చెడును తీసేసుకోమంటున్నాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు హృదయం పరిశుద్ధంగా ఉంటే మనము దేవుణ్ణి చూచేవారిగా ఉంటాము. మన యొక్క హృదయము శుద్ధి చేయబడితే మనము దేవుని యొక్క దర్శనాలను పొందుకునే వారిగా ఉంటాము. అదేవిధంగా వారు మనవి చేయుచుండగా నేను వారి యొక్క ప్రార్థన ఆలకిస్తానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సమయంలో నీ సమస్య ఏదైనా కూడా, నీ యొక్క నింద ఏదైనా కూడా, అయ్యో నా యొక్క జీవితము పాపంలో కూరుకుపోయిందే, ఎవరు కూడా మరి నా యొక్క పాపాంధకారంలో ఉన్న జీవితాన్ని బయటకు తీసుకు వచ్చేవారు ఎవరూ లేరే అని కుమిలిపోతున్న సమయంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నేనున్నాను, నిన్ను పాపపు సంఖ్యల నుండి బయటకు తీసుకొచ్చే శక్తివంతుడైన దేవుడను నేనున్నాను, పాప బంధకాల నుండి విడుదల కలుగజేసే విమోచకుడుగా నేను ఉన్నాను. కనుక నా వైపు చూడు, నా వైపు చూచి నాకు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు మనవి చేయుచుండగా నేను నీ ప్రార్థన ఆలకించి నీ పాపమంతటిని కూడా కడిగివేసి, నీ యొక్క అపవిత్రత అంతటిని కూడా తుడిచివేసి నిన్ను నేను నా బిడ్డగా హత్తుకుంటానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడో చూడండి. అదేవిధంగా కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాము.
కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. తనకు మొరపెట్టు వారికి అందరికీ, దేవునికి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి నీకు దూరం ఎంత? నీకు ఆకాశానికి దూరం ఎంత? నీకు మరి అంతరిక్షంలో ఉన్న అనేక నక్షత్రాలకి దూరం ఎంత? అంటే కొన్ని వందల లక్షల కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఎక్కడికి? భూమికి ఆకాశానికి, భూమికి నక్షత్రాలకి, భూమికి సూర్యుడికి, లేకపోతే భూమికి నక్షత్రాలకి, భూమి మీద నివాసం ఉంటున్న నీకు అంతరిక్షానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరము ఉంది. మరి అంతరిక్షము కూడా దాటుకుంటూ వెళ్తే అంతరిక్షం కన్నా కూడా ఇంకా ఎత్తులో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడంటే లక్షల కోట్ల 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 కిలోమీటర్ల దూరంలో దేవుడు ఉంటే, దేవుడు ఈ సమయంలో నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు మొర్ర పెట్టగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు నిజముగా మొర్రపెట్టగలిగితే, మొర్రపెట్టు, నీకు దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత సమీపముగా ఉన్నాడంటే నీ హృదయము బయట నిలబడి నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. నా కుమారుడా తలుపుతి, నా కుమారుడా తలుపుతి, నేను నీ యొక్క హృదయంలోనికి వస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము మొరపెట్టేటప్పుడు నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టాలి అన్నప్పుడు మరి నిజముగా కూడా అబద్ధంగా కూడా మొరపెట్టేవారు ఉంటారా అంటే మరి నటించేవారు ఎంతోమంది ఉంటారు. మన యొక్క ప్రార్థన నటనాపూర్వకంగా ఉండకూడదు, కానీ నిజముగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్రమంలో ఉన్న ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు 70 సంవత్సరాలు కూడా ఎంతో బాధతో, ఎంతో కన్నీటితో, ఎంతో మరి దుఃఖముతో మొర్ర పెడుతున్నారు. నిజముగా మొర్ర పెడుతున్నారు. అయ్యో, యూదా దేశంలో ఉన్నప్పుడు ఎంతో స్వేచ్ఛతో జీవించాము ప్రభువా, ఎంతో స్వేచ్ఛను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అయ్యా, అంత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా నిజ దేవుడు అయిన నిన్ను మర్చిపోయి నిజానికి దేవుళ్ళు కాని వారిని మేము పూజించాము ప్రభువా. అయ్యో, మేము భ్రష్టులం అయిపోయాము ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, హృదయపూర్వకంగా క్షమించు ప్రభువా అని దేవుని యొక్క పాద సన్నిధిలో వారి యొక్క కన్నీటిని కార్చారు. అలా మనం కూడా కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు. అందుకే యెహోవా సమీపముగా ఉన్నప్పుడు ఆయన్ను వేడుకొనుడి, ఆయన దొరుకు కాలంలో ఆయన్ని వెతుకుడి. దేవుడు దొరికే కాలంలో మనం వెతకకపోతే దేవుడు దొరకని కాలం ఒకటి వస్తుంది. దేవుడు దొరకని కాలంలో దేవుడిని ఎంత వెతికినా కూడా కనపడడు. వెతుకుదాంలే, దేవుని వెతుకుదాంలే అని నీ యొక్క ఆయువు మొత్తాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, నీ యొక్క ఆయుష్ని దేవుని యొక్క సన్నిధికి అప్పచెప్పకపోతే, ఆయుష్ అంతా కూడా క్షీణించిపోయిన తర్వాత, నీ వయసు అంతా ఉడికిపోయిన తర్వాత దేవుణ్ణి వెతకాలి అని ఆశ కలిగినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి వెతకలేవు. యవ్వనంలో ఉన్నాములే, మరి నడిప్రాయంలో ఉన్నాములే, వయసు ఉందలే, మన ఇష్టానుసారంగా జీవిద్దాము, మరి వయసు అంతా అయిపోయిన తర్వాత ఆ వయసులో ఏమి చేయగలము, ఇంకా ఆ సమయంలో దేవుని వెతుకుదాములే అనుకుంటే ఆ సమయానికి నువ్వు బ్రతుకుతావో బ్రతకవో, జీవిస్తావో జీవించవో నీకు తెలియని పరిస్థితి. అందుకే దేవుడు దొరికే కాలంలోనే దేవుని వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. దేవుణ్ణి వెతకమంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల విచారణ చేయమంటున్నాడు. ఎలా విచారణ చేయాలి అంటే పూర్ణ మనస్సుతో విచారణ చేసిన ఎడల. దేవుని వెతికి దేవుని గురించి పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే దేవుణ్ణి కనుగొంటామంట. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది దేవుణ్ణి కనుగొనడము, దేవుణ్ణి తెలుసుకుంటాము ఒక మనిషికి ధన్యకరమైన జీవితము. ఈ లోకంలో నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎందరిని కనుగొన్నా కూడా దేవుణ్ణి కనుగొనకపోతే నీ జీవితము వ్యర్థము, నీ జీవితము శూన్యము, నీ జీవితము
అగోచరము, ఎందుకు కూడా నీ జీవితము ఉపయోగపడదు. క్షణికమైన సుఖము కొరకు, క్షణికమైన సంతోషము కొరకు ఈ లోకంలో మనము ప్రాకులాడకూడదు. శాశ్వతమైన సంతోషము కొరకు, శాశ్వతమైన పరలోకంలో దేవుడు మనకు కలుగు చేసే నిత్యానందం కొరకు మనం ఏం చేయాలంటే నిరంతరము కూడా దేవుణ్ణి కనుగొనాలి. మీరు నన్ను వెతికిన ఎడల దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకమన్నప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. కాబట్టి మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత నీతిమంతుడో దేవుణ్ణి వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. అపవాది అంటాడు, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నవి, నువ్వు నాకు మొక్కు, నేను వీటి అన్నిటినీ కూడా నీకు అప్పగిస్తానంటే దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నదని అంటాడు. మరి దేవునికి మొక్కి ఆయనను మాత్రమే మనము సేవించగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు. ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే ఇక్కడ ఏదో కాదు, కానీ ఆయనకి మొక్కి దేవుణ్ణి సేవించటమే ఆయన యొక్క రాజ్యాన్ని వెతకటము. అపవాది రాజ్యాలన్నీ చూపించాడు. దేవుడు ఒక్క మాట అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. నేను నా దేవుడైన నా తండ్రిని నేను మొక్కి ఆయన మాత్రమే సేవిస్తున్నాను కాబట్టి సమస్తాన్ని కూడా తండ్రి నాకు అనుగ్రహించాడు. నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏది కోల్పోక అంత్యదినమున నేను దానిని లేపుతాను. అదే నా యొక్క తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే మనుష్య కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చాను సాతానా అని దేవుడు అపవాదిని గద్దిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే మరి దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని వెతికేవారుగా ఉంటాము. దేవుని యొక్క నీతిని వెతకటం అంటే ఎప్పుడు కూడా ఆయన యొక్క రక్తాన్ని మనము కప్పుకోవాలి. మరి ఆయన యొక్క రక్తము చేత మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, ఆయన యొక్క రక్తము చేత నీతిమంతులుగా కడగబడినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నంటే పరిశుద్ధమైన యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు మరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క నీతిని వెతకటం అంటే ఏదో కాదు, కానీ దేవుని యొక్క రక్తంలో మనల్ని మనము కడుగుకోవడము, దేవుని యొక్క రక్తంలో మన యొక్క పాపు వస్త్రాలను కడుగుకొని తెలుపు చేసుకోవటము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అటువంటి రక్తంతో మనము కప్పబడి ఆ యొక్క రక్తంలో కడగబడితే మనము దేవుని యొక్క నీతిని వెతికేవారమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు అన్నీ కూడా అనుగ్రహిస్తానంటున్నాడు. అన్నీ అన్నప్పుడు ఏమి కావాలి ఈ లోకంలో మనకంటే? దేవుని యొక్క రాజ్యం మాత్రమే కావాలి. పరలోకంలో స్వాస్థ్యం మనకు కావాలి. ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని మేడమిద్దులున్నా, దేవుని యొక్క రక్షణ నీకు లేకపోతే నీ యొక్క ఆత్మ నిత్య జీవానికి వెళ్ళదు. నీ యొక్క ఆత్మ విడవబడుతుంది. అది ఎంతో ఘోరమైన పరిస్థితి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. దేవుని వెతికేవారు ఎలా ఉంటారు అంటే హృదయమందు సంతోషించేవారుగా ఉంటారు. హృదయంలో సంతోషం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి పరిపూర్ణంగా వెతకాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎలా విచారణ చేయాలంటే పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి. అలా పూర్ణ మనస్సుతో విచారణ చేసినప్పుడు దేవుణ్ణి కనుగొంటారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. పూర్ణ మనస్సుతో మరి దేవుణ్ణి ఎలా విచారణ చేయాలి అంటే ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము
2వ వచనంలో, అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. అక్కడ గమనించినట్లయితే ఫిలిస్తీన్లు కెయీలా అనే ఒక గ్రామంలో ఆ యొక్క మరి ధాన్యపు కళ్ళముల మీద పడి దోచుకుంటున్న సందర్భంలో కెయీలా వారందరూ కూడా ఫిలిస్తీన్లకు భయపడిపోతూ ఉన్న సందర్భంలో దావీదు మహారాజు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధము చెయ్యనా వద్దా ప్రభువా? మరి నువ్వు యుద్ధానికి వెళ్ళమంటే నేను వెళ్తాను, యుద్ధానికి వెళ్ళవద్దంటే నేను ఆగిపోతానని విచారణ చేస్తున్నాడు. మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ చేసి, ప్రభువా ఈ యొక్క పని చేస్తున్నాను, చెయ్యనా వద్దా? ఆ ప్రదేశానికి వెళుతున్నాను, వెళ్ళనా వద్దా అని మనము విచారణ చేయాలి. అలా విచారణ చేసే సందర్భంలో దేవుడు మనకు హృదయానికి ప్రేరేపణ కలుగు చేస్తాడు. నా కుమారుడు ఆ ప్రదేశానికి వెళ్ళు అన్నప్పుడు మనము వెళ్ళాలి, ఆగిపో అన్నప్పుడు ఆగిపోవాలి. అలా విచారణ చేయకుండా మరి ఎవరో పిలిచారు ఏదో చేయాలన్న ఉద్దేశంతో మనం వెళ్ళిపోతే అనేక సమస్యల్లో మనం చిక్కుకునే వారిగా ఉంటాము. ఇక్కడ మరి దావీదు మహారాజు విచారణ చేస్తూ ఉన్నప్పుడు, నేను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళి వారితో మరి యుద్ధము చేయనా ప్రభు అని అంటున్నప్పుడు, దావీదు నువ్వు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరలా తర్వాత ఆ కెయీలా వారందరూ కూడా భయపడిపోయి, వద్దు యుద్ధానికి వద్దు, వారితో మనము జయము పొందలేము, వారిని ఓడించలేమని కెయీలా వారు అన్నప్పుడు మరలా దావీదు మహారాజు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి విచారణ చేస్తాడు. ప్రభువా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళనా వద్దంటే దావీదు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళు అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఈ యొక్క దావీదు మహారాజు ఆ కెయీలాకి వెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి ఫిలిస్తీన్ని ఓడించారు. ఆ రీతిగా ఫిలిస్తీన్ని పట్టుకొని వారి దగ్గర ఉన్న మరలా వారు దోచుకున్న కళ్ళాలని ఆ యొక్క కెయీలా ప్రాంతంలో ఉన్న మనుషులకి అప్పచెప్తారు. ఆ రీతిగా దావీదు ఫిలిస్తీన్ల మీద గొప్ప జయము పొందుతాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరి పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. దేవుని గురించి విచారణ చేసే విషయంలో మనం ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి, పూర్ణ హృదయంతో విచారణ చేయాలి. మరి విచారణ అంటే ఏంటంటే ఎంక్వైరీ అనమాట. అంటే మనము ఒక ప్రయాణం చేసేటప్పుడు ఎంక్వైరీలో ఆ యొక్క ఫ్లైట్ ఎన్నింటికి ఉంది, లేకపోతే ఆ ట్రైన్ ఎన్నింటికి ఉందో తెలుసుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం, కానీ లేకపోతే వెళ్ళలేము. పరలోక రాజ్యానికి కూడా మనము వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద ఎంక్వైరీ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేస్తూ మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి కనుగొనేవారిగా ఉంటాము, దేవుణ్ణి వెతికేవారిగా ఉంటాము. అప్పుడు దేవుడు తను తాను మనకి కనపరుచుకుంటూ ఉంటాడు. మరి దేవుణ్ణి వెతకాలి. అదేవిధంగా దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మరి దేవుడు మన గురించి ఉద్దేశించిన ప్రతి సంగతి కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. మన గురించి విచారించిన సమాధానకరమైన విషయాలన్నీ కూడా నెరవేర్చేవాడిగా ఉంటాడు. అందుకే రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ప్రభువా మరి నా గురించి ఉద్దేశించిన ప్రతి ఒక్క ఆలోచన కూడా సమాధానకరమైంది. నేను ఈ రోజు నుండి కూడా నిన్ను వెతికి పూర్ణ మనసుతో నీ గురించి విచారణ చేసి నీ యొక్క సన్నిధిలో కనిపెట్టుకుంటాను ప్రభువా అని తీర్మానంతో మనం ముందుకు సాగిపోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, మా యొక్క ఆశ్రయదుర్గమా, అయా నీ ఘనమైన నామును బట్టి నీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములయ్యా. అయా యొక్క నాయన సమయంలో ప్రభువా తండ్రి యేసయ్యా, అయా పూర్ణ మనస్సుతో ప్రభువా అయా నీ గురించి విచారించుటకు నాయన, అయా పరిపూర్ణంగా నేను వెతుకుటకు నాయన తండ్రి, అయా ఇదిగో నీకు ప్రార్థన చేయుటకు, నీకు మొరపెట్టుటకు నాయన ఈ రోజు నుండి ప్రభువా నాయన తండ్రి యేసయ్యా నూతనమైన హృదయాన్ని, నూతనమైన తలంపు, నూతనమైన ఆలోచన మాకు సమృద్ధిగా దయచేసి నీ బలమైన కార్యములు జరిగించి ప్రభువా అంతవరకు నీకు నమ్మకమైన సాక్షిగా నిలబెట్టుకొని అయా ఇదిగో ప్రభువా తండ్రి నీ యొక్క రాకడికై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీకు రాకడలో ఎత్తబడే వధువు సంఘంలో మేము ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ముందుకు నడిపించమని తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.